పాత కూసాన్ని విడిచి ఎప్పటికప్పుడు కొత్తగా పునర్జన్మించడం, నిన్నటి ఆలోచనలను వదిలి రేపటి ఆశలతో రమించడం, ధ్వంసమైన దారుల్ని దాటి తానే ఓ కొత్త బాటను నిర్మించుకోవడం, ఒక సమాజపు ప్రగతికి, నూతన ప్రపంచపు పురోగతికి నాంది. అది ఏ రంగమైనా కావచ్చు, మరే కాలమైనా కావచ్చు. నువ్వు క్షణక్షణం కొత్తగా రగిలిపోవడమే ఈ ప్రపంచంలో నీ ఉనికికి ప్రాతిపదిక. అప్పులు, ఆత్మహత్యల నడుమ నలుగుతోన్న ఈ కాలపు వ్యవసాయం కొత్తదారుల్లో నడవకపోవడం వల్లే సంక్షోభం తీవ్రతరమవుతుంది. కాలంతో పాటు ఎప్పటికప్పుడు పరిగెత్తకపోవడం, కొత్తగా ఏదీ సృజించకపోవడం సేద్యాన్ని సంపూర్ణంగా నీరుకారుస్తున్నాయి. విశ్వనాథరాజు లాంటి రైతుల ప్రయోగాలు మన వ్యవసాయానికి కొత్త ఆశను కలిగిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ సమీపంలోని గుండేడు గ్రామంలో విశ్వనాథరాజు చేస్తున్న ప్రయోగాలు ఆయన క్షేత్రాన్ని ఒక సందర్శనా కేంద్రంగా మార్చాయి. రైతులు పాత పద్ధతుల్ని పట్టుకుని వేలాడడం కంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అలాంటప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అందుకు ఉదాహరణగా తన పందిరి కూరగాయల సేద్యం గురించి వివరిస్తున్నారు విశ్వనాథరాజు. సరైన విధానంలో పండిస్తే రైతు రాజువు. చాలా హ్యాపీగా ఒకరి మీద ఆధారపడక్కర్లేకుండా, ఒకళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడక్కర్లేకుండా తనంతట తానుగా జీవించడానికి అవకాశం ఉంది. అయితే ఏంటంటే ముఖ్యంగా మనకి రైతుకి అవగాహన లేకపోవడం అనేది ప్రధానమైన సమస్య. ఉదాహరణకు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఆనవనే తీసుకున్నట్లయితే పూర్వం మనం దీన్ని ఈ సొరకాయను కూడా మనం నేలపైన పండించేవాళ్ళం అండి. నేల మీద పండించినప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ ఆకులన్నీ పై భాగంలో ఉండటం, కాయలన్నీ కింద భాగంలో ఉండటం. దీనివల్ల ఏంటంటే పుట్టినటువంటి పిండి కేవలం రెండు అంగుళాలు పిండి పుట్టడం, అది అక్కడి నుంచి 1.5 ఫీట్ల పొడవు వరకు పెరగాల్సినటువంటి సందర్భంలో ఈ పిండి పెరిగే క్రమంలో కింద ఉన్నటువంటి మట్టి పిల్లలు కావచ్చు, లేదా ఇదే పాదు యొక్క తీగలు కావచ్చు, అడ్డు వచ్చినప్పుడు ఆ కాయ అనేది వంకర తిరిగి, పైగా నేల వైపు ఉన్నదంతా కూడా తెల్ల రంగులోని, పైన ఉన్నదంతా పచ్చ రంగులోని ఉండటం వల్ల మార్కెట్కి వెళ్ళినప్పుడు సరైన ధర రాదు, సరైన టన్నేజ్ రాదు. పైగా ఈ కాయలను కోసుకునే క్రమంలో రైతు కాయను వెదుక్కునేందుకోసం ప్రతిసారి పాదను పైకి లేపి కిందకు దింపి చేస్తూ ఉంటాడు. ఈ చేసిన క్రమంలో తీగలు నలిగి సరైనటువంటి క్వాలిటీ ఫ్రూటు రాదు, అలాగే మనకి ఎక్కువ ఫ్రూట్స్ కూడా రావడానికి అవకాశాలు అప్పట్లో ఉండేవి కాదు. దాన్నే తీసుకొచ్చి మనం తీగ జాతులని అన్నింటినీ పందిర్ల మీదకి ఎక్కించుకున్న తర్వాత మనం చూస్తున్నాం చాలా సాఫ్ట్గా, క్లియర్గా ఒకటే రంగుతోటి ఉండటంతో పాటు తీగ మీద ఏ విధమైన ఒత్తిడి లేకపోవడం వల్ల మరింత ఎక్కువగా మనకి కాయలు ఇస్తూ ఉంటుంది. ఆదాయమే పరమావధిగా భావించి రైతులు విచ్చలవిడిగా రసాయన మందులు వాడుతున్నారు. ఫలితంగా సకల వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ప్రత్యామ్నాయంగా మంచి నేలకు, మంచి ఆహారానికి, ఆరోగ్యానికి సేంద్రియ వ్యవసాయమే ఏకైక మార్గమని అంటారు విశ్వనాథరాజు. మధ్యలో మనకి హరిత విప్లవం అనేది ఒకటి వచ్చిందండి. హరిత విప్లవాన్ని మనం కొట్టిపారే అవసరం లేదు, కానీ ఆ హరిత విప్లవంతో వచ్చినటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మనల్ని చాలా ఎక్కువ ఇబ్బంది పుట్టినాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే అలోపతి వైద్యం ఉంది. అలోపతి అంటే మన ఇంగ్లీష్ వైద్యంలో, ఇంగ్లీష్ వైద్యం అనేది ఒకటి లేకపోయింటే ఇప్పుడున్న జనంలో సగం కూడా లేరండి. కానీ అదే ఇంగ్లీష్ వైద్యం లేకపోయింటే ఇప్పుడున్న జబ్బుల్లో సగం జబ్బులు లేవు. ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యంలో ప్రతి వైద్యానికి, ప్రతి మందుకి ఇంకొక సైడ్ ఎఫెక్టు, కొత్త జబ్బు అనేది చాలా సహజంగా వస్తూ ఉంటుంది. కానీ మన హోమియోపతి, అల్లోపతి ఇటువంటి వాటిల్లో ఏ విధమైనటువంటి హోమియోపతి కానీ, ఆయుర్వేదం కానీ, యునానీ కానీ ఇటువంటి వైద్యాల్లో మనకి ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ కనుక చేసినట్లయితే ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా అద్భుతమైనటువంటి దిగుబడులు మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ కెమికల్ ఫెర్టిలైజర్ కూడా వాడినప్పుడు తగు మోతాదులో అతికి పోకుండా గనక వాడుకున్నట్లయితే అది కూడా మనకు చాలా వరకు ఉపకరిస్తుంది. కానీ రైతుకు అవగాహన లేకపోవడం వల్ల విరివిగా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల ఇవాళ భూసారం పూర్తిగా దెబ్బతిని కొంచెం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మనకి 1950స్లో మన పెద్దలు చెప్పేవారండి, 1950స్లో మన దగ్గర ఉన్నటువంటి కార్బన్ పర్సంటేజ్కి ఈ రోజు ఉన్న కార్బన్ పర్సంటేజ్కి డిఫరెన్సెస్ చూసినప్పుడు చాలా సిగ్గు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కార్బన్ అనేది అసలు మన భూముల్లో లేనే లేదు. ఈ సేంద్రీయ కార్బనాన్ని మళ్ళీ పెంచగలిగితేనే భూసారం పెరుగుతుంది. భూసారం పెరిగినప్పుడే మళ్ళీ మనం
ఏ విధమైనటువంటి జబ్బులు లేనటువంటి మంచి ఆహారాన్ని తీసుకుంటూ పూర్వం మన పెద్దలు ఏ రకంగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా తనంతట తాను పని చేసుకుంటూ తిరిగేవాడో ఆ రకమైనటువంటి ఆరోగ్యం రావాలంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సేంద్రీయ వ్యవసాయం మళ్ళటం తప్పనిసరి. అయితే ఒక్కసారిగా అది చేయలేకపోయినప్పటికీ క్రమేపీగా మార్చుకుంటూ ముఖ్యంగా రసాయనిక ఎరువులు వాడేటువంటి రైతులు మాత్రం చాలా తగు మోతాదులో అతి తక్కువ వినియోగిస్తూ వ్యవసాయం చేయాలి తప్ప విరివిగా మాత్రం వాడొద్దు. వాడటం వల్ల మనం అన్ని రకాలుగానే ఇబ్బందులు పడుతూ ఉంటాం. కూరగాయల సాగు రైతుకంత సులువేమీ కాదు. నేల మీద పండించడం కంటే పందిరి కూరగాయల సాగు అన్ని విధాల మేలు అంటున్నారు రాజు. నేను 2 ఎకరాల్లో సొరకాయ పండిస్తున్నానండి. ఈ 2 ఎకరాల్లో సొరకాయ పండించడానికి మనకు అయిన ఖర్చును తీసుకున్నట్లయితే పందిరి వేసుకోవడానికి ఎకరానికి సుమారుగా 200 ఈ రాతి స్తంభాలు పడతాయి. అంటే 2 ఎకరాలకి 400 స్తంభాలు. ఇక్కడ మాకున్న రేట్ల ప్రకారం సుమారుగా దానికి అయ్యే ఖర్చు 1,20,000 రూపాయలు. దాంతోపాటు 2.5 టన్నుల జిఏ వైర్కి ఇవ్వాలన్నటువంటి మార్కెట్ రేట్ల ప్రకారం సుమారుగా 1,50,000 రూపాయలు. అంటే 2,70,000. దాంతోపాటు దీనికి స్టే రాడ్లని, అలాగే పందిరికి ముఖ్యంగా ఏంటంటే స్టే వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సుమారుగా 2 ఎకరాలకి కలిపి 100 స్టే రాడ్లు వచ్చినాయి. 100 స్టే రాడ్లని తయారు చేసుకోవడానికి సుమారుగా ఒక్కొక్క స్టే రాడ్కి 120 నుంచి 150 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 2 ఎకరాలు పందిరి వేసుకోవడానికి 3,50,000 నుంచి 4,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. దీనికి మనకి ఏంటంటే ప్రభుత్వం వారు ఒక రైతుకి 1 హెక్టారు అంటే 2.5 ఎకరాల వరకు పందిరి వేసుకోవడానికి రాయితీ మీకు కూడా కల్పిస్తున్నారు. 1 ఎకరానికి 1,00,000 రూపాయల కాడికి 2.5 ఎకరాలకి 2.5 లక్షల రూపాయలు మనకి రాయితీ ఇస్తున్నారు. పోతే రైతు 2.5 ఎకరాలు పందిరి వేసుకోవడానికి అయ్యేటువంటి 5 లక్షల్లోనే 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇక రైతు పెట్టుబడి 2.5 లక్షలు మాత్రమే. అయితే ఈ 2 ఎకరాల్లోని మనం పెట్టినటువంటి సొరం తీసుకున్నట్లయితే సుమారుగా ఎకరానికి కనీసం లేదంటే 30,000 కాయలు. అంటే నేనంటే కొన్ని సందర్భాల్లో 45,000, 50,000 కూడా కాయలు కోసిన సందర్భాలు ఉన్నాయి. 30,000 కాయలే ఓవరాల్గా పట్టుకున్నప్పటికీ కూడా 2 ఎకరాలకి 60,000 కాయలు ఇంటూ మార్కెట్ రేట్ 10 రూపాయలు యావరేజ్ ప్రైస్ మనం పట్టుకున్నప్పటికీ అంటే కొన్ని సందర్భాల్లో 5 రూపాయలకి అమ్మిన సందర్భాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో 25 రూపాయలు అమ్మిన సందర్భాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క కూరగాయ పంటను ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే ఒక రైతు లాభసాటి వ్యవసాయం ఎలా చేయవచ్చో విశ్వనాథరాజు సోదాహరణంగా వివరిస్తున్నారు. మొక్క పెట్టే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా పశువుల ఎరువు కనీసం 20 నుంచి 30 టన్నులు పశువుల ఎరువు ఎకరాకి, దాంతోపాటు 5 నుంచి 600 కిలోల ఆముదం పిండి, 2 నుంచి 300 కిలోలు వేప పిండి. ఈ మూడింటిని కూడా మనం ఎక్కడైతే మొక్క పెడుతున్నామో ఆ లైన్లో పూర్తిగా వేసుకుని దాన్ని చక్కగా మన రేజ్డ్ బెడ్ తయారు చేసుకుని రేజ్డ్ బెడ్ మీద మొక్క పెట్టుకోవాలి. రేజ్డ్ బెడ్ మీద మొక్క పెట్టడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ వెజిటబుల్ ఫీడర్ రూట్స్ అన్నీ కూడా 14 సెంటీమీటర్లు అంటే సుమారుగా 6 అంగుళాల లోపే వీటి యొక్క ఫీడర్ రూట్స్ అన్నీ ఉంటాయి. ఈ రేజ్డ్ బెడ్ అనేది మనం 8 అంగుళాల హైట్ పెట్టుకుంటాము. అంటే అధిక వర్షపాతం కలిగినప్పుడు ఆ నీటి యొక్క ఎద్దడికి వీటి యొక్క ఫీడర్ రూట్స్ డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం రేజ్డ్ బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రేజ్డ్ బెడ్ చేసుకున్నప్పుడు ఎంత అధిక వర్షపాతం కలిగినప్పటికీ కూడా వేరు వ్యవసాయం మీద ఏ విధమైనటువంటి ప్రభావం ఉండకపోవటం వల్ల మనం కరెక్ట్గా దీంట్లోంచి ఈల్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఆనవలో మనం ఎక్కువగా చూసేది ఇందులో పౌడరీ డౌనీలు అంటే మనం వాతావరణం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. క్లౌడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డౌనీ వస్తుంది, అలాగే హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు పౌడరీ, ఇలాంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. వాటిని ముందు జాగ్రత్తగా కనుక మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఏ విధమైనటువంటిది లేకుండా ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత కూడా కొన్ని రకాల లీఫ్ మైనర్ లాంటి వాటిని ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం మనం గమనించినట్లయితే ఏంటంటే ముఖ్యంగా ఆనవ, బీర లాంటి వాటిల్లో అవకాశం ఉన్నంత వరకు ఈ మెచ్యూర్డ్ లీవ్స్ కనుక కట్ చేసేయగలిగితే, ఎందుకంటే మనకి పురుగులు ఆశించేటి అన్నీ కూడా మనకి పైన ఉన్నటువంటి చిగురు వ్యవస్థ మీద మాత్రమే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మెచ్యూర్డ్ లీవ్స్ ఎక్కువైనాయో మనం కింద నుంచి చేసిన స్ప్రే ఏది కూడా పై వరకు దీంట్లోకి వెళ్ళదు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈ మెచ్యూర్డ్ లీవ్స్ని కనుక తీసేయగలిగితే మనం మొక్క యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడి కూడా పొందడానికి బాగా అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుని 10 రూపాయల ప్రైజ్ పట్టుకున్నప్పటికీ కూడా 60,000 కాయలు ఇంటూ 10 రూపాయలు అంటే 6 లక్షల రూపాయలు. రైతు పెట్టిన పెట్టుబడి కేవలం 2 లక్షలు పోతే 6 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల్లో లాభం పొందడానికి పూర్తిగా అవకాశాలు ఉండటంతో పాటు ముఖ్యంగా మనం కాయను చూసినట్లయితే చూస్తున్నాం చుట్టూ కూడా ఒకటే రకమైనటువంటి కలరు సమానంగా ఉండటం వల్ల మార్కెట్లో దీనికి అధిక ధర రావడంతో పాటు రైతు పెట్టిన పెట్టుబడి కేవలం సంవత్సరం లోపే దీని నుంచి తిరిగి తీసుకోవడానికి కూడా అవకాశం మనకు పూర్తిగా కలుగుతుంది. పంట ఏదైనా కానీ ప్రయోగాల విషయంలో ముందుంటారు విశ్వనాథరాజు. అదే బాటలో కాకరలో ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మొట్టమొదటి ప్రయోగం ఏం చేశానంటే బూడిద గుమ్మడి పెట్టుకుంటూ, బూడిద గుమ్మడి అనేది నేల మీద పాకేటువంటి పంట కాబట్టి దాంట్లోనే మనం మిర్చిని కూడా మధ్యలో ప్లాంటేషన్ చేసుకెళ్ళిపోయాం. ఈ బూడిద గుమ్మడి, మిర్చి రెండు కూడా మనం అక్టోబర్ 1లో పెట్టామండి. పెట్టిన తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరిలో మనకి జనవరి ఆఖరిలో హార్వెస్ట్ అయిన తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మిర్చి హార్వెస్ట్ చేసుకుంటూ ఉండగా
ఫిబ్రవరి తర్వాత వచ్చేటువంటి సమ్మర్ని దృష్టిలో పెట్టుకుని ఆ మిర్చి మధ్యలోనే కాకర పెట్టి కాకరను పైకి తీసుకెళ్ళిపోయాం. కాకర 2 నెలల్లో పైకి వెళ్ళి పాక్షికంగా మిర్చికి నీడనివ్వటం మొదలుపెట్టింది. అంటే ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ మే నెలల్లో వచ్చేటువంటి అధిక టెంపరేచర్స్ అన్నీ కూడా మనకి కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా పైన ఉన్నటువంటి కాకర సహకరించింది. ఇకపోతే కాకరను తీసుకున్నట్లయితే 1 ఎకరంలో మనం పంట పెట్టుకుంటే సుమారుగా 20 నుంచి 30-35 టన్నుల వరకు కూడా ఇందులో దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. కానీ 20 టన్నులే తీసుకున్నప్పటికీ కూడా కాకరకున్న అద్భుతం ఏంటంటే మీకు మార్కెట్లో మినిమం ప్రైస్ అంటే కిలో 10 రూపాయలకు తగ్గదు ఎప్పుడుని. ఇకపోతే 35-40 కూడా అమ్మిన సందర్భాలు ఉంటాయి. అయితే యావరేజ్ రేటు మనం 15 రూపాయలు పెట్టుకున్నప్పటికీ 20 టన్నులు పంట వచ్చింది అంటే 20 టన్నులు ఇంటూ 15 రూపాయలు అంటే మీకు సుమారుగా 3 లక్షల రూపాయలు మనం ఇందులో ఆదాయం ఆర్జించడానికి అవకాశం ఉంది. 3 లక్షల రూపాయల నుంచి మనం ఖర్చుల విషయాన్ని తీసుకున్నట్లయితే 1 ఎకరానికి విత్తనం ఖర్చు సుమారుగా 3 నుంచి 4 వేల రూపాయలు విత్తనం ఖర్చు, అలాగే మన ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకోవడానికి ఎకరానికి సుమారుగా 15,000 రూపాయలు. ఈ తర్వాత ఇందులో వాడేటువంటి పశువుల ఎరువు, ఈ ఆవుదం పిండి, వేప పిండి, వీటిలన్నిటి యొక్క ఖర్చులు మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు సుమారుగా 1 లక్ష రూపాయల నుంచి 1,50,000 వరకు ఖర్చులు వస్తాయండి. కానీ మార్కెట్ ధరలో మినిమం ధర లెక్కేసుకున్నప్పటికీ కూడా మనం 3 లక్షలు ఆర్జించే అవకాశం ఉంది. కాబట్టి 1 నుంచి 1,50,000 రూపాయలు ఈజీగా రైతు ఇందులో ఆర్జించి చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ఇది పందిరి వ్యవసాయంలో మాత్రమే వీలవుతుంది. అంతే తప్ప మామూలుగా సాధారణంగా నేల మీద పండించినప్పుడు ఈ దిగుబడులు రావు. అంతేకాకుండా ఈ నేల మీద పండించినటువంటి కూరగాయలకి సరైన ధర కూడా మార్కెట్లో మనకి అందుబాటులో ఉండదు. మానవ వనరుల కొరత ఏర్పడుతోన్న ప్రస్తుత తరుణంలో కూలీల కొరతను అధిగమించడానికి యాంత్రీకరణే సరైన మార్గమంటారు విశ్వనాథరాజు. బోదెలపై మొక్కలను నాటడానికి ఈజీ ప్లాంటర్ని తయారు చేసి రైతులు స్వయంగా ప్రయోగాలు చేయడానికి స్ఫూర్తినిస్తున్నారు. ఇన్ జనరల్లీ మనం టమాటా కానీ లేదా మిర్చి, క్యాప్సికమ్ ఇటువంటి ఏ వెరైటీ పంట పెట్టుకున్నా ఎకరానికి 8 నుంచి 16,000 మొక్కలు పెడుతూ ఉంటాం. 8 నుంచి 16,000 మొక్కలు పెట్టాలన్నప్పుడు అక్కడ కనీసం 12 నుంచి 15 మంది మనుషుల యొక్క అవసరం పడుతూ ఉంటుంది. కానీ ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్ మనకు చేతిలో ఉన్నట్లయితే కేవలం ఒక రైతు తను ఒక్కడూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసుకుంటూ 1 ఎకరంలో ప్లాంటేషన్ చేసేయచ్చు. ఒకటి ప్లాస్టిక్ షీట్ కట్ అవ్వట్లేదు, ప్లాస్టిక్ వేస్టేజ్ లేదు, మరింత సమర్థవంతంగా కలుపును నివారించుకుంటున్నాం, మరింత సమర్థవంతంగా నీటి వినియోగం తగ్గించుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం ప్లాంటేషన్ కూడా అంటే మామూలుగా పాతే విధానంలో ఏంటంటే ప్రతిసారి కూర్చోవటం లేవటం, స్కూల్లో టీచర్ ఇచ్చిన పనిష్మెంట్లో గుంజీలు తీయటమే రోజంతా అయిపోతుంది. ఈ విధానంలో నిలబడ్డ మనిషి పైనుంచి చూడవచ్చు, మనం పైనుంచి ప్లాంట్ వదిలేస్తున్నాం, లోపలికి వెళ్ళి ఎంత నీట్గా కూర్చుంటుంది అనేది. దీనివల్ల ఏంటంటే ఒకటి రైతుకు పనిభారం తగ్గుతుంది, రెండోది మరింత సమర్థవంతంగా మనం నీటి వినియోగాన్ని కానీ లేదా మరింత సమర్థవంతంగా కలుపును నివారించుకోవడం కానీ అన్ని రకాల అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి. అంతేకాకుండా పని ఎంత వేగంగా అవుతుంది, 2 మనిషి అవసరం లేకుండా 1 మనిషి కూడా ఎకరంలో ఎలా చేయొచ్చు అన్నది కూడా మనం చూడొచ్చు. ఊరికి ఇది మనం డెమో పర్పస్ కాబట్టి దగ్గరగా ప్లాంట్స్ పెట్టి చూపిస్తున్నాను. ఇంత వేగంగా ఇంత పర్ఫెక్ట్గా మనం మామూలు విధానంలో ప్లాంటేషన్ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదండి. కేవలం దీంట్లో పెద్దగా శ్రమ లేదు, కూర్చుని లేసే పని లేదు. హ్యాపీగా 1 మనిషి కూడా తన సొంత పని తన ఎకరంలో ఆడుతూ పాడుతూ సాయంత్రం వరకు ప్లాంటేషన్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ మనకు చూసేటువంటి వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు. సరే మొక్కను ఏదో కూర్చోబెట్టేస్తున్నాడు, మొక్క లోపలికి వెళ్ళి ఎలా కూర్చుంటుంది, మట్టిలో సరిగ్గా కూర్చుంటుందా లేదా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. దాని విషయం కూడా మీకు ఇప్పుడు మనం ప్లాస్టిక్ పేపర్ లోపల చేసినప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ బయట చేసినప్పుడు ఏం జరుగుతుందో అన్నది కూడా మనం చూడవచ్చు ఒకసారి. ఇంతకన్నా చక్కగా అయితే మనం కూర్చోబెట్టలేమండి మామూలు విధానంలో. మీరు ఇక్కడ చూడొచ్చు మొక్క ఎంత డెప్త్ వరకు వెళ్ళింది అనేది. ఇంతకన్నా లోతు మనకి మొక్క పెట్టాల్సిన అవసరం పొరపాటును కూడా రాదు. అయితే ఇంకొంతమంది రైతులకి ఏం డౌట్ వస్తుందంటే, నువ్వంటే ప్రోట్రైల్లో పెంచుకున్నాము, ఎత్తు నారుమల మీద పెంచుతాము, దానికి మొదల దగ్గర ఏ విధమైన బరువు ఉండదు కదా, మొక్క కూర్చుంటుందా లేదా అనేటువంటి డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. ఎత్తు నారుమల మీద పెంచుకున్న మొక్క కింద ఏ విధమైన మట్టి లేకుండా ఇలా ఉంటుందండి, వేర్లతోటే బయటకు వస్తూ ఉంటుంది. ఆ మొక్కను కూడా అంతే సమర్థవంతంగా మనం ప్లాంటేషన్ చేసేయచ్చు. దీనివల్ల అంటే ప్రతిసారి కూడా మనం మొక్క పెట్టుకున్నప్పుడు ప్రతిసారి 7-8 మంది కూలీల యొక్క ఖర్చుతో పాటు ఈరోజు రైతు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య కూలీల కొరత. ఆ కొరత నుంచి కూడా బయటికి రావడానికి ఇది బాగా దోహదపడుతుంది. ఇది నేను సొంతంగా తయారు చేసిన టూల్ అండి. దీనికి నేను పెట్టిన పేరు ఈజీ ప్లాంటర్. అంటే ఈజీగా మనం ప్లాంటేషన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి దీనికి పెట్టిన పేరు ఇది. పంటలకు మల్చింగ్ చేయడం వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని నిరూపిస్తున్నారు విశ్వనాథరాజు. మల్చింగ్ అనేది ఆధునిక వ్యవసాయంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో ఈ క్షేత్రంలో గమనించవచ్చు. మట్టికి ఉండేటువంటి సహజ గుణం ఏంటంటే, మీరు ఎంత లోతైన దుక్కులు దున్ని చేసినప్పటికీ కూడా ఒకసారి దాంట్లోకి నీరు వచ్చి చేరిన తర్వాత ఆటోమేటిక్గా నేల అనేది గట్టిపడిపోవటం మనం అందరం గమనించవచ్చు. ఇందులో పెద్దగా ఏం లేదు. కానీ ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ మల్చింగ్తో కవర్ చేస్తామో ఇందులో ఏంటంటే
మాయిశ్చర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఎందుకంటే సన్ ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి ఇందులోంచి నీటి యొక్క ఉన్న నీరు కూడా ఆవిరి రూపంలోకి మారి కేవలం ఆ మట్టిని అలా పట్టుకుని ఉండటం వల్ల నేలలో గుల్లదనం కరెక్ట్గా ఉండటం వల్ల వేరు వ్యవస్థ చాలా ఎక్కువ దూరం ప్రయాణించి మరింత అధిక ఆహారాన్ని తీసుకుని మనకి అధిక దిగుబడులు ఇవ్వడానికి కూడా బాగా సహకరిస్తుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ మల్చింగ్లో ఉన్నటువంటి ఇంకా అనేక ఉపయోగాలు. ఒకటి, పైన ఉన్నటువంటి సిల్వర్ కలరు, ఈ కలర్ మీద పడ్డ సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆకు అడుగు భాగంలో తగులుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క మొక్కలకు హాని చేసే అన్ని రకాల క్రిమికీటకాలన్నీ కూడా తమ సంతతి పెంచుకోవడానికి ఆకు అడుగు భాగంలోనే గుడ్లు పెట్టి పొదుగుతూ ఉంటాయి. ఈ సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఎప్పుడైతే ఆకు అడుగు భాగంలో తగులుతుందో తగిలిన వెంటనే అక్కడ దానికి గుడ్డు పెట్టేటువంటి అవకాశాలు సన్నగిలటంతో పాటు హ్యాచింగ్ చేసేటువంటి అవకాశాన్ని కూడా పూర్తిగా కోల్పోవటం వల్ల పురుగుల ఉధృతిని మనం బాగా తగ్గించుకోగలుగుతాం. ఇక ఈ ప్లాస్టిక్ మల్చింగ్తో కవర్ చేసి ఉండటం వల్ల ఎక్కడైనా మధ్యలో 1-2 డ్రిప్పులు పడకపోయినప్పటికీ కూడా ఈ ఉన్నటువంటి మాయిశ్చర్ పేపర్ గుండా ప్రయాణం చేస్తూ మొత్తం అంతటా కూడా సమానంగా నీటిని అందజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇందాక అనుకున్నటువంటి అధిక వర్షపాతాలు పడ్డప్పుడు కూడా మొక్క దగ్గర అది ఎక్కువ నీరు అనేది రాదు. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వాడినప్పుడు ఒకటి వచ్చేసి మనం ఎరువులని బాగా తీసుకోవడంతో పాటు ముఖ్యంగా కలుపు అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఈ కలుపు విత్తనం మొలకెత్తడానికి కూడా కొంత శక్తి కావాలి. ఆ శక్తిని కూడా మనం వేసిన ఎరువుల నుంచి కానీ లేదా భూమిలో ఉన్న సారాన్ని కానీ అది వినియోగించుకుంటూ ఉంటుంది. ఈ మల్చింగ్ పేపర్తో కవర్ చేసినప్పుడు అసలు అక్కడ విత్తనం మొలకెత్తే అవకాశమే లేదు. కాబట్టి ఎనర్జీస్ అంటే మామూలు విధానంలో మనం పండించినప్పుడు ఒక ఎకరానికి 100 కిలోల రసాయనిక ఎరువు వాడినట్లయితే ఇందులో 30 కిలోల ఎరువుతోటే చేసుకోవడంతో పాటు ఏ రైతైనా సరే తన క్షేత్రంలో ఒక మడిని తీసుకుని అందులో సగం మల్చింగ్ తోటి సగం మల్చింగ్ లేకుండానే కనుక సాగు చేసినట్లయితే ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటుగా అతని యొక్క దిగుబడి మల్చింగ్ పేపర్ లేని కాడ 100 కిలోలు హార్వెస్ట్ చేస్తే మల్చింగ్ పేపర్ ఉన్న దగ్గర 130 కిలోలు హార్వెస్ట్ చేయడం అనేది చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ప్రయోగాలే విశ్వనాథరాజు ఉనికి, వ్యవసాయమే ఆయన ఊపిరి. కరువు ప్రాంతాల్లో అతి తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించడానికి కూరగాయల సాగులో డీప్ టెలిఫోనిక్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది డీప్ టెలిఫోన్ విధానం అండి. డీప్ టెలిఫోన్ విధానం అనే దానికి పేరు కూడా ఇది నేను పెట్టింది అంటే నా సొంత ఆలోచనలతో చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం. మొక్క జనరల్గా టమాటా మొక్క మనకి 2 నుంచి 2.5 ఫీట్ల హైట్ వరకు కూడా హ్యాపీగా బతికుంటుంది, నిలబడి ఉంటుంది. నిలబడిన తర్వాత ఎప్పుడైతే ఈ 2.5 ఫీట్ల హైట్ వచ్చిన తర్వాత కాయ బరువు పెరుగుతుందో కొమ్మ అనేది కింద పడిపోయే ప్రయత్నం చేస్తుంది. అలా పడిపోకుండా మనం ఏం చేస్తున్నాం, మామూలుగా ఇంతకుముందు ఇక్కడ ఒక సుతిలిని కట్టి దీన్ని పైకి హ్యాంగ్ చేసేవాళ్ళం. దానితోటి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయంటే మనకి అది ఇందాక అనుకున్నట్టు ఆ కొమ్మకు ఉరేడిపోవటం, ఇక్కడ నుంచి గ్రోత్ ఆగిపోవడం జరుగుతుంది. కానీ ఈ విధానంలో మనకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ టమాటా కొమ్మ ఇప్పుడు ఇంకా చిన్నగా ఉంది, ఇది ఈ స్టెప్ బై స్టెప్ ఇది తర్వాత ఏమవుతుందంటే తర్వాత తీగ మీదకి తనంతట తానుగా మనం ఏదో తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టుగా 1 by 1 పైకి ఎక్కుతూ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా 1 ఎకరంలోనే 1.5 ఎకరం పంట తీసుకోవచ్చండి. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది, ఎకరంలో 1.5 ఎకరం ఎలా తీస్తావయ్యా అని. ఉదాహరణ చూస్తే ఈ స్తంభం నుంచి స్తంభానికి ఇది 10 ఫీట్ల దూరం, 10 అడుగుల దూరం ఉన్నటువంటి దాంట్లో మామూలుగా మనం పందిరి విధానం వేసినా లేదు నేల మీద సాగు చేసినా 10 అడుగుల ఏరియాలో మాత్రమే మనం ఈ మొక్కల్ని పెంచుకుని, అంటే 10 అడుగుల ఏరియాలో మాత్రమే కెనోపీని పెంచుకుని ఇక్కడ వ్యవసాయం చేస్తాం. కానీ ఇందులో ఏమవుతుందంటే మొక్క మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన మొక్క ఈ ప్రయాణం చేసిన దూరం ఒక 7.5 ఫీట్లు, ఈ ప్రయాణం చేసిన దూరం ఒక 7.5 ఫీట్లు, అంటే టోటల్ 15 ఫీట్లు. 10 ఫీట్ల ఏరియాని 15 ఫీట్లుగా మనం మార్చుకోవడం జరుగుతుంది. ఈ 15 ఫీట్లుగా మార్చుకోవడం వల్ల 1 ఎకరంలో వచ్చే పంటని ఎకరన్నరలో వచ్చే పంటని ఎకరంలో తీసుకోవడానికి ఇందులో అవకాశం కలుగుతుంది. రెండవది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ పందిరి ఇచ్చిన దిశ కూడా ఉత్తర దక్షిణాలు పెట్టుకుంటామండి. కారణం ఏంటంటే మనకి ఈ తూర్పు నుంచి సూర్యుడు పైకి ఉదయించినప్పుడు సూర్యుని యొక్క ఎండ అంతా కూడా మనకి ఈ ఒక్క పక్కనే పడుతూ ఉంటుంది. ఈ పక్క పడ్డప్పుడు ఆటోమేటిక్గా రెండో పక్కన మనకి రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా ఈ వేసవిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా పనిచేయాలంటే ఏ మనిషికి సాధ్యం కాదు. అదే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను చేస్తాను, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేయనప్పుడు ఇద్దరు కూడా హ్యాపీగా పనిచేసుకుపోతారు. అదే సూత్రం ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ ఉదయం పూట అంతా కూడా అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిగా ఎండ ఇక్కడ ప్రసరిస్తూ ఉంటుంది, ఇదంతా రెస్ట్లో ఉంటుంది. మీకు పనోటి వైపుకి ఎప్పుడైతే సూర్యుడు వెళ్తాడో ఈ పక్కన మాత్రమే ఎండ తగులుతూ ఈ పక్కన రెస్ట్ వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు టెంపరేచర్ కూడా ఆటోమేటిక్గా న్యాచురల్ మెథడ్లోనే 5 degrees వరకు ఇందులో రెడ్యూస్ చేసుకోవడానికి మొక్కకి ఇంకా అంత నీడని పొందడానికి అవకాశం, అంటే షేడ్ నెట్ ఏసీ చేసే విధానం వేరైతే షేడ్ నెట్ లేకుండా కూడా ఇందులో కొంత షేడ్ని ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది దీంట్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఎయిరేషన్ కానీ అంటే గాలి యొక్క ప్రవాహ వేగం కానీ అలాగే సన్లైట్ కానీ అంతా కూడా చాలా సఫిషియెంట్గా వస్తుంది. రకరకాల సమస్యలతో సతమతమవుతున్న రైతన్నకు విశ్వనాథరాజు వ్యవసాయ విధానం ఒక కొత్త స్ఫూర్తినిస్తోంది.
ఇక్కడికి వచ్చి ఆయన క్షేత్రాన్ని సందర్శించి ఆయనతో మాట్లాడిన రైతులు ఒక గొప్ప ఆత్మసంతృప్తితో, వ్యవసాయంపై అచంచలమైన నమ్మకంతో బయటకు వెళ్లడం మనకు కనిపిస్తుంది. వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. అయితే నాకు వ్యవసాయం పైన చాలా ఇంట్రెస్ట్ అండి, వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశం. అయితే దాంట్లో ఏంటంటే మనం చాలా అబ్జర్వ్ చేసిన రైతుల్ని వాళ్ళు సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు, దానివల్ల చాలా నష్టాలు ఉంటున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి విశ్వనాథరాజు గారిని నేను టీవీలో ప్రోగ్రాం చూసి తర్వాత ఇంటర్నెట్లో తెలుసుకోవడం ద్వారా ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చాక నాకు వాస్తవ విషయాలు చాలా తెలిసాయండి. ఇది ఆధునిక పద్ధతులతో అద్భుతమైనటువంటి వ్యవసాయ క్షేత్రం అండి. ఇది మామూలుగా నేను ఇక్కడ పరిశీలించిన తర్వాత తెలిసింది ఏంటంటే, మొదటిసారి పెట్టుబడి సాంప్రదాయం కంటే ఎక్కువే అవుతుంది, కానీ తర్వాత లాంగ్ టర్మ్లో మీరు ఊహించినటువంటి లాభాలు పొందే అవకాశం ఉందండి. ఇక్కడ మేము ఈ పెండల్ సిస్టంతో, పందిరి సిస్టమ్ ద్వారా పండించే కూరగాయల సాగును కానీ, ఆక్వాఫోనిక్స్ అంటే చేపల పెంపకానికి సంబంధించింది కానీ, వీళ్ళు కొత్త పరికరాలని కూడా అభివృద్ధి చేశారండి. విశ్వనాథ్ గారు తన అనుభవాన్ని జోడించి వివిధ దేశాల్లో తిరిగి తన అనుభవాన్ని జోడించి వ్యవసాయానికి అనుగుణమైనటువంటి కొత్త పరికరాలని కూడా మనకు అందించారండి. విశ్వనాథ్ రాజు గారు వ్యవసాయ రంగానికి చేస్తున్నటువంటి కృషి ఎంతో అండి. మాలాంటి యువ రైతులకు కానీ, ఔత్సాహికులకు కానీ ఇది చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. విశ్వనాథరాజు గారికి చాలా కృతజ్ఞతలు అండి. ఒక 2-3 సంవత్సరాల క్రితం మా తమ్ముడు వ్యవసాయం మొదలు పెట్టాలనే ఒక ఆలోచనతోటి వాడు ఉన్నాడు. అయితే వాడు సాఫ్ట్వేర్ రంగంలో ఉండి కూడా వ్యవసాయం మొదలు పెడతామన్నప్పుడు మేమందరం బ్యాకప్ అంటే వెనక్కి నెట్టేసాం. అని వద్దు, అది వ్యవసాయం. చాలామందిని ఎంక్వైరీ చేసాం, వ్యవసాయం చేయడం వల్ల ఎంతవరకు లాభ నష్టాలు ఉంటాయి, వాడు మరి ఈ ఫీల్డ్లో ఉండి వ్యవసాయ రంగంలోకి వెళ్తానంటే ఎలా ఉంటుందని చాలామందిని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా సొంత మేనమామలు కూడా వ్యవసాయం చేస్తున్నారు. అదేంటి పోయి మేము ఇంత కష్టపడుతున్నాం, మేము వ్యవసాయం దండగానే మాట వచ్చింది ప్రతి ఒక్కరి నుండి, కానీ ఎవ్వరు కూడా వ్యవసాయ రంగంలోకి వెళ్ళమనే మాట ఏ ఒక్కరు కూడా చెప్పలేదండి. తర్వాత నాలో కూడా ఒక ఆలోచన ఉండింది, లోపల వ్యవసాయం చేయాలి, కొంచెం చేయాలనే ఒక ఆలోచనతో ఏం చేసామంటే, కొన్ని ఇంటర్నెట్లో ప్రోగ్రామ్స్ సెర్చ్ చేస్తున్నప్పుడు విశ్వనాథ రాజు గారి వీడియోలు చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈయన క్షేత్రాన్ని సందర్శించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద అవగాహన పెంచుకున్నట్టయితే మన వ్యవసాయ కూలీలతో తగ్గించుకుంటూ ఈ రంగాన్ని అభివృద్ధి చేయవచ్చనే ఆలోచన వచ్చింది. చాలా ఆనందం వేసింది ఆయన క్షేత్రం చూసిన తర్వాత. ఈ ఈజీ ప్లాంటర్ కూడా అసలు ఎంత చక్కగా అంటే ఎంత క్రియేటివిటీతో ఆయన దాన్ని తయారు చేశారు అంటే చాలా ఆనందంగా ఉంది. మాలాంటి ఎలాంటి వ్యవసాయం గురించి తెలియని వాళ్ళం కూడా ఈజీగా వ్యవసాయం చేయవచ్చు అనే ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని ఆయన కలిగించారు. నేర్చుకోవలసినప్పుడు, మార్చుకోవలసినప్పుడు మనం అగ్రభాగాన నిలబడినప్పుడే ఏ రంగంలోనైనా, ఎంతటి కష్ట సమయాల్లోనైనా మనం నిర్భయంగా, నిస్సంకోచంగా నిలబడగలుగుతాం. ఆ కోణంలో విశ్వనాథరాజుకు ప్రయోగాలపై ఉన్న మక్కువ, పని పట్ల అంకితభావం, నిరాశలో ఉన్న మన రైతాంగానికి కొత్త ఆశను, ఆలోచనను రేకెత్తిస్తాయని ఆశిద్దాం.